ఫీవర్ రావటం, నైట్ స్వెట్స్ అవి రావటం, కొంతమందికి ఒంటి మీద ర్యాషెస్ అవి రావటం, అంటే అర్టికేరియా అని చెప్తుంటాం, ఎలర్జిక్ ర్యాషెస్ అని చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటివి రావటం, కొంతమందిలో కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి రావటం, కొంతమందిలో విపరీతమైన హెడ్ఏక్ అది రావటం, బాగా విపరీతమైన ఒళ్ళు అంటే దురదలు మంటలుగా ఉండటం, రాత్రిపూట స్లీప్ అనేది తగ్గిపోవటం, ఆకలి అది తగ్గిపోవటం, దీంట్లో మనకి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్, డైజెషన్తో పాటు అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అవి స్టార్ట్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ప్రైమరీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి అనేది ఏమైనా ఇట్లాంటి లక్షణాలు అనేవి ఆ వ్యక్తిలో ఎక్స్పోజ్ అయిన వ్యక్తిలో ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం, లేదంటే ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి ఇలా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఒక 10 days బ్యాక్, లేదంటే ఒక 1 month బ్యాక్ ఇలా జరిగిందండి అంటే ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్, అంటే ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ అనేది జనరల్గా అదర్ ఇండివిజువల్స్ చెప్పరు, జనరల్గా బయట ఎక్స్పోజ్ అయ్యనే విషయం మీరు ఓపెన్గా డిస్కస్ చేయగలిగితే మీకు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చాలా అడ్వాన్స్డ్ టెస్ట్లు అనేవి మనకి ఎక్కడ అందుబాటులో వచ్చేసినాయండి. సో దీంట్లో మనకి క్వాలిఫైడ్ ల్యాబ్స్లో మనం వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకుంటే జనరల్గా యాంటీబాడీ రియాక్షన్స్ కానీ, లేదంటే హెచ్ఐవి P24 యాంటీజెన్ ఎలిజా మెథడ్ ద్వారా చేస్తూ ఉంటారు, ట్రైడాట్ మెథడ్ అని చేస్తుంటారు. సో దీనికి కొంత టైం పీరియడ్ అనేది ఉంటుందండి. సో ప్రతి టెస్ట్కి సో ఆఫ్టర్ 1 week తర్వాత కానీ ఆఫ్టర్ 10 days తర్వాత జనరల్గా వెస్టర్న్ బ్లాట్ టెస్ట్ అని చేస్తుంటాం. సో దాంట్లో క్లియర్ కట్ యాంటీజెన్ వాల్యూస్ అన్నీ మనకి వచ్చేస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి కొంతమంది ఇంకా RNA PCR అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది. సో అది కొద్దిగా కాస్ట్లీ టెస్ట్ కంపారిటివ్గా ఇవన్నీ నేను చెప్తున్నవి. సో బేసిక్గా మనకి ఒకసారి అనుమానం ఉంది ఆ వ్యక్తిలో ఇండివిజువల్లో అతనికి ఏదైనా హెచ్ఐవి పర్టైనింగ్ సిమ్టమ్స్ ఆయన కనిపిస్తున్నాయి అంటే బేసిక్గా దీంట్లో మనం P24 యాంటీజెన్ ఎలిజా మెథడ్లో చెక్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఒక 1 month ఎక్స్పోజర్ అయింది అంటే జనరల్గా దాంట్లో ఆ ఇండివిజువల్లో యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయిపోయి ఉంటాయి కాబట్టి ట్రైడాట్ టెస్ట్ చెక్ చేసుకుంటే అతను ఇన్ఫెక్ట్ అయ్యాడా లేదా అనేది మనకి ఆ ప్రొసీజర్ ద్వారా అది చేసే బ్లడ్ టెస్ట్ యొక్క రిజల్ట్ వాల్యూస్ బట్టి మనకి చాలా క్లియర్గా అతను పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది తెలిపోతూ ఉంటుంది. సో తద్వారా మనం ముందుకు ట్రీట్మెంట్ అంటే మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ముందుకెళ్ళే ఛాన్స్ అనేది ఎంత మాత్రం ఉంటుందండి. సో దీంట్లో మనకి సిస్టమ్స్లో ఇవన్నీ మనం చూసుకుని ప్రాథమిక దశ లక్షణాలు ఒక 5 signs and symptoms ఏవైతే చెప్పానో ఆ 5 signs and symptoms బయట అతని ఇన్ఫెక్షన్తో బయట ఒక ఇండివిజువల్తో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఆ లక్షణాలు అనేవి కనిపిస్తే సిస్టమేటిక్గా ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకోవడం, క్లియర్ థరో కట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే చాలా మంచిదని ఈ వీడియోలో నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. నమస్తే.